శ్రీ మహాగణపతయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజ సాయినాథాయ మహా అవతార్ బాబాజీ మహారాజ కార్యసిద్ధి సీతారామాంజనేయ మహారాజుకి జయ హో జయ హో. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మన జయనామగుణ సంకీర్తన భాగస్వాములు యావత్ మంది దత్తభక్తులు, అమ్మ భక్తులు, కార్యసిద్ధి ఆ సీతారామాంజనేయ మహాభక్తులు అందరికీ కూడా శుభస్కరంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, మంగళప్రదంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరుణ్ణి, ఆ శ్రీరామచంద్ర ప్రభువుని, కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మనము ప్రార్థన చేసుకుంటూ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మన జయనామ గుణ సంకీర్తన తీర్థయాత్రలో భాగంగా, మన సత్సంగంలో భాగంగా సాక్షాత్తు అవతారమూర్తి అయిన శ్రీ 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 సీతారామాంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యాము. ఎలా అంటే మన జయనామ గుణ సంకీర్తన ఆ సీతారామాంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి అక్కడ సత్సంగం చేసుకుని నామగుణ సంకీర్తన చేసి ఆ ఆంజనేయుడు, ఆ సీతారామాంజనేయ స్వామి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా మన జయనామ గుణ సంకీర్తన అందుకుంది. ఇక ఈ రామమందిరము హిరమగులూర్ కోదండరామ స్వామి ఆలయము అంటారు. ఇది చిక్కమగులూర్ అని ఇంచుమించు బెంగళూరు నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హిరమగులూరు ఈ చిక్కమగళూరు నుంచి చాలా కొద్ది దూరంలోనే ఈ కోదండరామ ఆలయం ఉంది. ట్రైన్ మార్గంలో బెంగళూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్ మార్గంలో వెళ్ళవచ్చు, లేదా చిక్మగళూరు డైరెక్ట్గా బస్సులు కూడా ఉన్నాయి. చిక్మగళూరు నుంచి వేరే రోడ్డు ట్రావెల్ ఏదైనా తీసుకుని ఈ హిరమగళూరు కోదండరామ ఆలయానికి వెళ్ళి వీలుంటే మన జయనామ గుణ సంకీర్తన భాగస్వాములు లేక అందరూ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది. ఇక మన సత్సంగంలో భాగంగా మన కర్ణాటక దేశంలో 1200 సంవత్సరాల కిందట పురాతనమైన ఆ సీతారామాంజనేయ స్వామి మందిరము చాలా నిగూఢంగా, గుప్తంగా, ఏ రాజ్యాధికారానికి కానీ ఏ దుహంకారానికి కానీ పాలుపడకుండా ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఆ మందిరాన్ని, హనుమయ్యే ఆ మందిరాన్ని కాపాడారు అని ఈ రోజుకు కూడా ప్రాశస్త్యము. ఎన్నో మందిరాలు మన సనాతన ధర్మంలో, మన భారతదేశ చరిత్రలో గొప్పటి మందిరాలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. రకరకాల భావోద్వేగ విషయ వాంఛలతోటి ముష్కరులు కానివ్వండి, మిగతా ఎవరైనా కానివ్వండి, అందరూ కూడా మన మందిరాలను ఒక రకంగా చెప్పాలి అంటే నాశనం చేశారనే చెప్పుకోవచ్చు. ఏదైతేనేమి ఆ సీతారామాంజనేయ స్వామి అనుగ్రహము, మన హనుమయ్య అనుగ్రహంతో చోళులు నిర్మించినటువంటి 1200 సంవత్సరాల కిందట ఈ మందిరము ఏ ముష్కరుడి చేతిలో కానీ లేక ఏ అహంకారి చేతిలో కానీ పడకుండా ఆ మందిరమే కాపాడుకుంది. అలాంటి అద్భుతమైనటువంటి మందిరము సీతారామాంజనేయ స్వామి మందిరము. ఇక ఆ మందిరం యొక్క విశిష్టతకు వస్తే, మంచి గుణములు, పవిత్రమైనటువంటి గుణ సంపది పుణ్యభూమి అందు జన్మించి విహరించిన ఆ సీతారాముల యొక్క మందిరం. ఇక ఈ ఆలయ విశిష్టతకు వస్తే, మొట్టమొదట మనకి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క నామకరణము, ఆ రామనామము ఎలా వచ్చిందో ఒక్కపారి మనం సత్సంగం చేసుకుందామా? అవసరము కొరకు శ్రీరామచంద్ర ప్రభువు ఉద్భవించెను. తండ్రి అయిన దశరథ మహారాజు అనేక దానములు చేశాను. గజ, రథ, తురగ, గోవులు, రత్నములు, వస్త్రములు, ఇలా ఎన్నో దానములు చేసిన తర్వాత రాజు అందరినీ సంతృష్టిపరిచిన తర్వాత వారికి 4 రాజకుమారులు చిరంజీవులు దీర్ఘాయువులుగా ఉండుగాక అని 3 దేవతలు, పరమశివుడు, పార్వతీదేవి ఆశీర్వదించారట. ఇక అలా
ఈ ప్రకారంగా రాత్రులు పగళ్ళు ఎన్నో తెలియకుండానే జరిగిపోయాయి. ఇక నామకరణం రోజు రానే వచ్చింది. వశిష్ఠ మహాముని పూజ చేసి ఆ రాజుతోటి ఇలా చెప్పారట వారు. ఏమి పేర్లు పెట్టవలెనో రాజు మనస్సును ఆలోచన చెయ్యి అని చెప్పారట. చెప్పి ముని మళ్ళీ ఇలా అన్నారట, రాజా, ఈయనకు అనేకమగు సాటి లేని పేర్లు గలవు, కానీ నా బుద్ధిని మాత్రం అనుసరించి నేను ఈ పేరు పెట్టదలిచాను అని. ఆనందమునకు సముద్రుడు వంటివాడు, సుఖమునకు రాశి అయినవాడు, 3 లోకములకు సుఖమునిచ్చేడివాడు, నీ పుత్రులలో పెద్దవాడు, అతడే రాముడు, రామా. అందుకుగాను సుఖమునకు, భవనానికి, లోకమంతటికి శాంతినిచ్చేవాడు, ధర్మ స్థాపన చేయువాడు శ్రీరాముడు కాబట్టి శ్రీరామచంద్రుడు అనే పేరు చాలా తగినది అని చెప్పారట వశిష్ఠ మహాముని. ఇక జగత్తుకు ఆభరణం వంటివాడు, పోషణ ఇచ్చేడివాడు నీ 2వ కుమారుడు. ఈ పుత్రుని పేరు భరతుడు. ఇక 4వ పుత్రుడు, ఇతని స్మరణ మాత్రముననే శత్రువులందరూ నశింతురు, అందువల్ల అతని పేరు శత్రుఘ్నుడు, వేదములలో ప్రసిద్ధి గలవాడు అని వశిష్ఠ మహాముని సెలవిచ్చారట. ఇక శుభ లక్షణములకు రాశి అయినవాడు, రాశి వంటివాడు, శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రియమైనవాడు, సకల జగమునకు ఆధారమైనవాడు ఈ బాలుడు. ఈ బాలుని పేరు లక్ష్మణుడు అని గురువు వశిష్ఠుల వారు నామకరణం చేశారట. ఇంకా ఇలా చెప్పారట, ఓ రాజా, నీ యొక్క 4 పుత్రులు వేదముల యొక్క తత్వము, సాక్షాత్తు పరాత్పర భగవంతుడు, మునుల యొక్క ధనము, భక్తులకు సర్వస్వము, శివునికి ప్రాణము. మీరందరూ వీరి బాలలీలల్లో లేక బాలలీల అనే రసమునందే మునిగిపోదురు, అంతులేని పరమానందము అనుభవింతురు అని వశిష్ఠ మహాముని వారికి అభయం ఇచ్చినారు. ఇక లక్ష్మణస్వామి యొక్క ప్రేమ శ్రీరామచంద్ర ప్రభువు మీద మాటలే సరిపోవు. శ్రీరామచంద్రుని పాద కమలములపైనే ఆ లక్ష్మణునికి పరమ ప్రీతి ఉండేదిట. భరతుడు, శత్రుఘ్నుడు పైన స్వామికి ప్రీతి ఉంది, కానీ అది వర్ణించుటకు వీలునేనంత ప్రీతి కలిగి ఉండేవారట అన్నదమ్ములు. నీలమేఘ శ్యామవర్ణుడు ఈ 2 అన్నదమ్ములను, రామ లక్ష్మణులను, వారి యొక్క శోభామాయమును చూచి వారు తల్లులు అనుభవించే సుఖ సంతోషములను వర్ణించటానికి మాటలే ఉండేవి కాదుట. 4 పుత్రుల యొక్క శీలము, రూపము, గుణము లేక గుణమునకు నిధి కలిగి, ఆ నిధే గుణము అనే నిధిలే కలిగి ఉండేవారట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇక సుఖమునకు సముద్రం వంటి వాడైన వాడు ఆ శ్రీరామచంద్రుడు. అందరిలోకి అధికంగా ప్రకాశించేవాడుట శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామచంద్రుని హృదయమందే లేక హృదయమందు కృపకి రూపుడై చంద్రుడు ప్రకాశించుచుండెను, భక్తుల హృదయములను హరించుచుండెను. శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క నవ్వులతోటి చంద్రుని యొక్క చల్లని కిరణములను సూచిస్తూ ఉండేవిట. ఏ రాముడు ఈనాటికి, ఏ రాముడో, ఏ శ్రీరామచంద్రుడో, వారెవరు అంటే సర్వవ్యాపక, నిరంజన, మాయారహిత, నిర్గుణ, వినోదరహితము కలవాడు. ఆ జన్మ బ్రహ్మయు కౌసల్యాదేవి యొక్క ప్రేమకు భక్తికి లోనైన పసిపిల్లవాని వలె ఉండేవాడుట శ్రీరామచంద్ర ప్రభు బాల్య ఆశ్రమంలో. ఇక ఈ మందిర విశేషానికి వస్తే, రాముని యొక్క కుడివైపున సీతమ్మ కొలువై ఉంటుంది. అన్ని చోట్లు శ్రీరామచంద్ర ప్రభువుకి ఎడమవైపు సీతమ్మ తల్లి ఉంటుంది. కానీ ఇక్కడ విగ్రహాలు మాత్రం, మూర్తి ఆరాధన మాత్రము తద్విరుద్ధంగా సీతమ్మ కుడివైపు ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఏ మందిరంలో అయినా రాముడు, సీతమ్మ, లక్ష్మణ, హనుమత్ సమేతంగా దర్శనం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మందిరంలో హనుమయ్య విగ్రహము లేక మూర్తి లేదు. ఇక్కడ హనుమయ్య దాస రూపంలో
ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి పాదాక్రాంతుడై ఉంటాడు. మరి ఇలా 1200 సంవత్సరాల కింద కట్టిన చోళులు ఆ తర్వాత ఎంతోమంది మందిరాన్ని పునర్జీవం పోశారు. అయితే మొట్టమొదట 1200 సంవత్సరాల కిందట చోళులు నిర్మించినటువంటి ఈ మహా సీతారామాంజనేయ మందిరము ఏ ముష్కరుల చేతిలో పడకుండా తనను తాను కాపాడుకుంది అంటారు అక్కడ జనాలు. ఈ విగ్రహమూర్తులు ఇలా విడిగా ఉండటానికి కారణం ఏమిటి అంటే అక్కడ అర్చక స్వామి మనకు తెలియజేసింది ఏంటంటే శ్రీరాముని యొక్క కళ్యాణము ఆ ఘట్టము సంపన్నమైంది. ఇక కళ్యాణ ఘట్టము వీరందరూ కూడా మిథిలా నగరానికి బయలుదేరారు. శ్రీరామచంద్ర ప్రభువు ఇక స్వయంవరానికి ఏతేంచారు. ఇక అక్కడ వర్ణన ఆ సీతాదేవి అమ్మ దగ్గర నిద్రించే చెలికత్తెలు ఆ తల్లిని సభలోకి తీసుకువస్తూ ఉన్నారట. ఎలా తీసుకొస్తున్నారు? మనోహర గీతములు పాడుతూ తీసుకొస్తున్నారట. నవనవలాడే శరీరము పైన అతి సుందరమైనటువంటి చీర శోభిల్లుతూ ఉందిట సీతమ్మ తల్లి పైన. జగజ్జనని మహాసౌందర్యముతోటి ఆ బంగారు తల్లి సీతమ్మ శోభిస్తూ ఇక ఆ సుందరతను వర్ణించలేనటువంటి విశేషము. ఇక ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ అంగమునకు చక్కగా చెలికత్తెలందరూ కూడా ఆ మందిరాన్ని స్వయంవర సభను తయారు చేశారు. సీతమ్మను కూడా చక్కగా అలంకరించారు. ఇక ఎప్పుడైతే ఆ సీతాదేవి రంగభూమిపై పాదము పెట్టిందో అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు, ప్రజలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా రెప్ప వాల్చకుండా ఎంతో సంతోషముతోటి ఆనందముతోటి ఆ తల్లిని చూసి మా జన్మ ధన్యమైందయ్యా అని అనుకున్నారట. ఇక దేవతలు హర్షధ్వానాలు చేశారు. అప్సరసలు గానము పాడుతూ పుష్పవర్ణాలే కురిపించారట. ఇక బంగారు తల్లి పూలమాలను చేత పట్టుకుని రాజులందరూ ఆ తల్లి నడుస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యంతో కనురెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయారట ఆ బంగారు తల్లిని. ఇక మహాముని దగ్గర కూర్చున్న రామ లక్ష్మణులను సీతమ్మ చూసి ఆశ్చర్యపోయిందిట. ఇద్దరు అన్నదమ్ములను చూచిన సీతాదేవికి తన ఖజానా దొరికినట్లు ఆనందముతో స్థిరముగా చూస్తూ ఉండిపోయిందిట. రాజులందరూ మోహంతో సీతమ్మను చూస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం, ఆ సీతమ్మ సంతోషముతోటి శ్రీరామచంద్రుని హృదయము లాక్కుని తన చెలికెత్తల వైపు చూస్తూ ఉండిపోయిందిట. గురువులు అంత పెద్ద సభ ఉంది కాబట్టి ఆ సమాజాన్ని చూసి ఆ సీతమ్మ సిగ్గుపడుతూ అలా ఉండిపోయిందిట. ఇక వర్ణాతీతము శ్రీరామచంద్ర ప్రభువు యొక్క రూపము, సీతమ్మ తల్లి యొక్క సుందరత, ఇక అక్కడ చూస్తున్న ప్రజలందరూ కనురెప్ప వేస్తే ఒట్టు అసలు కనురెప్ప వేయడం మానేశారట. అందరూ చాలా వినయ విధేయులతోటి సంభ్రమ ఆశ్చర్యాలతో కూర్చుండిపోయారట. ఇక జగత్తు మొత్తము సమ్మతించారు సీతమ్మ తల్లికి శ్రీరామచంద్ర ప్రభువుకి కళ్యాణ ఘటన అని. కానీ ఆ రాజు జనకుడు తన బందీలందరినీ పిలిచి ఇలా నా ప్రమాణం ఏమిటో అందరికీ వివరించండి అని చెప్పారట. అప్పుడు వాళ్ళు జనక మహారాజు గురించి, జనక మహారాజు వంశం గురించి కీర్తిస్తూ గీతాలు అవన్నీ పాడిన తర్వాత జనకుడి యొక్క ప్రణామం ఏంటి అని అంటే, పృథ్వీని పరిపాలించే ఓ మహారాజులారా, ఈరోజు ఇక్కడ సభలో కూర్చున్నటువంటి మీరందరూ కూడా వినవలసింది ఏంటంటే, మీ యొక్క విశాలమైన భుజములతోటి బరువు ఎత్తుటయే మా జనక మహారాజు కోరిక అని చెప్పారట. ఇది చెప్పగానే అందరూ ఒక్క సెకండు ఆశ్చర్యపోయారు. ఏమిటి బరువులు ఎత్తటం ఏమిటి అని. అప్పుడు వారు ఇంకా ఇలా శ్లాఘించారట, రాజుల భుజబలము చంద్రుడు వంటిది, శివుని ధనస్సు రాహు వంటిది, అది చాలా బరువు కఠోరమైనది. పెద్ద పెద్ద యోధులు దానిని చూచి భయపడిరి, అలాగే మాట్లాడకుండా కూడా వెళ్ళిపోయారు.
అలాంటి శివధనస్సుని ఎవరైతే ఎత్తి ఆ శివధనస్సుని కదల్చాలి అని చెప్పారట. అంతటి మహాన్వితమైనటువంటి ఆ కఠోరమైనటువంటి ఆ శివధనస్సు రాజసభలోని రాజులు వింటూ చూస్తూ ఉండిపోయారట. ఎవరైతే ఆ శివధనస్సును ఎత్తగలుగుతారో, కదపగలుగుతారో వారు 3 లోకములలో విజయమును జయింతురు, వారే జానకీదేవిని వరించటానికి అర్హులు అని వారు మళ్ళీ జనక మహారాజు కోరిక వెల్లడించారన్నమాట. ఇక ఈ మాట వినగానే కురులు, అభిమానులు అయిన రాజులు ఈ ప్రతిజ్ఞ వినిన వెంటనే సుముఖులై అందరూ కూడా చేయి పైకెత్తారట. ఆ కఠినమైన పనిలో దిగ్విజయము సాధించుటకు కొరకై వారి వారి ఇష్టాదైవాన్ని ప్రార్థిస్తూ ఇక మొదలుపెట్టారు. శివధనుస్సుని కొంతమంది ఎత్తటానికి దగ్గరికి వెళ్ళి కూడా ఎత్తలేకపోయారు. వివేకమున్న కొంతమంది రాజులు అసలు దగ్గరికే వెళ్ళలేదట. మూర్ఖులైన రాజులు కొంతమంది ధనస్సు పట్టుకున్నారు, కానీ కదల్చలేకపోయారు. వారెంతో సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయారు. వీరుల భుజ బలమును తెలుసుకొనుటకు శివధనస్సు అత్యధిక బరువు అవుతూ ఉంటుంది. అది రహస్యము. అప్పుడు మన ధర్మం ఇలా చెప్తోంది. పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటూ ఉండేవారట, సన్యాసం పుచ్చుకోకపోతే వైరాగ్యం ఎట్లా వస్తుంది, కీర్తిని ఎట్లా సంపాదించగలరు? అట్లే ఎంతటి రణధీరులైన రాజులు, కీర్తి విజయము గలవారు కూడా ఎందరో ఒక్క శివధనస్సు ఎత్తలేకపోవటం వలన వారికి ఉన్న బిరుదులన్నీ కూడా నశించిపోయాయి అని చెప్పారట. అంటే ఆ శివధనస్సుకున్న ప్రాశస్త్యం అలాంటిది. ఇలా ఎంతోమంది ప్రయత్నించగా జనకుడు ఇలా తలపోసాట. శివధనస్సు విరిచేవారు అత్యంత మనోహరమైన కన్యను వివాహం చేసుకున్నటకు అంతులేని కీర్తిని సంపాదించుకునేవారు ఎవరూ లేరా? అటువంటి అదృష్టము బ్రహ్మ ఎవరికీ రాయలేదా అని చాలా విచారగ్రస్తుడై ఉన్నట్ట జనక మహారాజు. అంతేకాకుండా వారు ఆ నిండు సభలో ఇలా ప్రకటించారట కూడా, చెప్పండి, ఈ లాభము ఎవరికి అక్కర్లేదా? ఎవరు ఈ శివధనస్సును ఎత్తలేరా? అటువంటి వాడు ఎవరు భూమి మీదే లేరా అని చింతాక్రాంతుడై బాధపడుతూ సభలో తన కోరికను మనవిస్తూ ఉన్నట్ట. ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా గురువు అయినటువంటి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ, అలాగే తనతో పాటు ఉన్న మునులందరూ కూడా చాలా సంతోషించి ఇక ఈ ఘటన అంతా చూసి ఒళ్ళు పులకరిస్తూ ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రేమతో నిమిరి ఇలా అన్నారట, శుభ సమయము రానే వచ్చింది రామ. అతి మధురమైన కంఠముతో శ్రీరామచంద్ర ప్రభువుతోటి వారిట్లా అన్నారట, ఓ రామచంద్ర, నీవు ధనస్సు ఎత్తుము, జనకుని సంతాపము చల్లార్చుము. ఇక అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువు ఉత్తమోత్తమ శిష్యులు విశ్వామిత్రులు వారికి గురువు వచనములు వినిన శ్రీరామచంద్ర ప్రభువు గురు పాదాలకు నమస్కరించి, వయస్సులో ఉన్న సింహము వలె ఉన్న శ్రీరామచంద్రుడు మనస్సులో మాత్రము సంతోషము లేదు, విచారము లేదు, మామూలుగానే ఉండిపోయారట. మంచి రూపి అనే ఉదయాచాలముపై బాలసూర్యుడు ఉదయించినట్లు శ్రీరామచంద్రుడు లేచి సత్పురుషుల హృదయములో కమలము వలె వికసించెనుట. వారి కళ్ళు తుమ్మెదల వలె ఝుంకారం చేయుచు ఆనందముతో శ్రీరాముని వైపే అందరూ చూస్తుండిపోయారట. సమస్త జగత్తుకు స్వామి అయిన శ్రీరామచంద్రుడు సుందరమైన ఏనుగు వలె నడిచి వెళ్ళి నగర ప్రజలందరకు శరీరము పొంగి పులకరించిపోయిందిట ఈ ఘటన చూసి, అక్కడ సభలో ఉన్న వాళ్ళందరికీ. ఇక సీతాదేవి తల్లి శ్రీరామచంద్రుని వాత్సల్యముతోటి చూస్తూ సకులందరినీ తన వద్దకు పిలిచి ఎంతో మురిసిపోయిందిట. ఇక శ్రీరామచంద్ర ప్రభు తన మనస్సునందు గురువు పాదాలే ప్రమాణంగా పెట్టుకొని వారికి ప్రణామం చేస్తూ శ్రీరామచంద్ర ప్రభువుకి ఒక ఆట వస్తువు ఎత్తుకున్నట్లుగా ఆ ధనస్సును ఎత్తారట. ఆ సమయమందు బంగారు తీగ వలె దగదగా మెరిసెను. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు శివధనస్సు ఎత్తెనో అప్పుడు ఆ ధనస్సు ఆకాశము వలె మండలాకారముగాను
ఉండి కళ్ళు మిరుమిట్లు గొలుపుచూ మెరిసిపోయిందిట. అతి తొందరగా ధనస్సుని ఎక్కుపెట్టి లాగినాడు శ్రీరామచంద్ర ప్రభు. ఈ 3 పనులు ఎప్పుడు ఎలా చేశారో అక్కడ ఉన్న ప్రజలు ఎవరికీ తెలియలేదుట. ధనస్సు ఎప్పుడెత్తాడు, ఎప్పుడు లాగారు, ఎప్పుడు విరిచేశారు, అది ఎవరికీ కనపడలేదు. కానీ శ్రీరాముడు ధనస్సు ఎక్కుపెట్టి లాగినప్పుడు మాత్రం భయంకరమైన కఠోరమైన ధ్వని బాగా నలు దిశలా గంభీరముగా మ్రోగెను. భూమి అంతా కూడా దద్దరిల్లిపోయిందిట. ఇక ఈ మందిర ప్రాశస్త్యానికి వస్తే అప్పుడు పరశురాముడు ఈ శివధనస్సు, వీరోచితమైనటువంటి శివధనస్సుని విరిచింది ఎవరు అని వారికి మనస్సు విచారణ చెంది, ఇంతటి మహాన్వితమైనటువంటి శివధనస్సును తెంచిన యోధులు ఒకవేళ వారు సరిగ్గా లేకపోతే, వారికి రాజ్యాధికారం దొరికితే దురుపయోగం అయ్యే అవకాశం ఉంది కదా అని తలుస్తూ ఉంటారట పరశురాముడు. అందుకు గాను శ్రీరామచంద్ర ప్రభువుతోటి పరశురాముని యొక్క దివ్యమైన సంఘటన జరిగింది. ఏదైతేనేమి పరశురాముడు అలా అనుకున్నా కానీ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఉద్దేశము శివధనుసు తెంచాలని కాదు. కానీ ఈనాటికి ఏనాటికైనా రామభక్తులందరూ కూడా శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని కీర్తించటానికి మాత్రమే ఇదంతా కూడా శ్రీరామచంద్ర ప్రభు ఎక్కుబెట్టి వారు ఆ బాణాన్ని శివధనుస్సును విరగొట్టారు అని అనుకుంటూ ఉంటాము. అది శ్రీరామచంద్ర ప్రభువుపై మనకున్న ప్రేమ. ఇక ఆ తర్వాత ఈ మధ్యలో శ్రీరామచంద్ర ప్రభువుకి పరశురాముడి యొక్క కలయిక ఒక యుద్ధం లాంటి వాతావరణానికి దారి తీసింది. ఎందుకంటే పరశురాముడు ఎంతోమంది శత్రువులని ఓడగొట్టి వారెప్పుడు ఏ క్షత్రియ రాజు మీద కూడా ఓడిపోలేదు. కానీ శ్రీరామచంద్ర ప్రభు చేతిలో ఓడిపోవడము వారికి అప్పుడు స్ఫురణ అయ్యింది. పరశురాముణ్ణే ఓడించేసినటువంటి ఈ యోధుడు, ఈ వీరుడు, ఈ సూర్యకాంతి తేజస్సు గల రాముడు అవతారమే అనే జ్ఞానము పరశురాముడికి వచ్చింది. అప్పుడు అది అలా జరిగిపోయిన తర్వాత వీరు ఇక మిథిలానగరం నుంచి ఇక మార్గమధ్యంలో, అంటే ఆ కథనుకు అనుగుణంగా ఈ సీతారామాంజనేయ స్వామి మందిరము నిర్మింపబడింది అనమాట. అంటే దీనికి ఆధారము బాలకాండ మాత్రమే. అప్పటికి శ్రీరామచంద్ర ప్రభువుకి ఇక కళ్యాణము జరిగి ఇంకా అయోధ్యకి ఏతంచలేదు. రామచంద్ర ప్రభు ఆ కథలో భాగంగానే ఇక పరశురాముడు ఎప్పుడైతే ఈ యుద్ధ ఘటన అయిందో ఆ తర్వాత పరశురాముడు అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువుని వేడుకుంటాడు, రామ, ఈ కళ్యాణ ఘట్టము ఒక్కపారి నాకు కూడా అనుగ్రహించు అని. అందుకు గాను ఈ కథను ఆధారంగా చేసుకుని ఈ మూర్తులు ప్రతిష్ట కావించబడ్డాయి అని ఈ గుడి ప్రాశస్త్యం. అంతేకాకుండా ఈ 3 విగ్రహమూర్తులు లక్ష్మణ సీతా సమేత రామచంద్ర ప్రభువు త్రిభంగి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి విగ్రహమూర్తులను చూస్తే వారి పాదాలు సాగుతున్నట్టుగా ఒకవైపు ఉండేటట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా అభయహస్తము హనుమయ్యకి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ప్రతి మూర్తి ఉంటుంది రామచంద్ర ప్రభువుది. కానీ ఇక్కడ విగ్రహమూర్తుల్లో ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో బాణము కలిగి ఉన్నాయి. ఎందుకు అంటే పరశురాముడితో యుద్ధం అయిన తర్వాత వారు దర్శనం ఇచ్చినప్పుడు మరి యుద్ధం అయింది కదా, అందుకని ఒక చేతిలో బాణము, ఒక చేతిలో ధనస్సు కలిగి ఉన్నారు శ్రీరామచంద్ర ప్రభువు. కానీ ఆ తర్వాత ఈ కథలో భాగంగానే ఇంకా ముందుకు పోతే యుద్ధం తర్వాత రాజ్యాధికారాన్ని విభీషణుడికి అప్పచెప్పాడు శ్రీరామచంద్ర ప్రభువు. అలాగే అందరికీ వారికి సుగ్రీవుడికి కూడా రాజ్యాధికారాన్ని కట్టబెట్టారు రామచంద్ర ప్రభువు. అప్పుడు దాసయ్య హనుమయ్యకి అడుగుతారన్నమాట, హనుమ, నీకు ఏమి ఇవ్వగలనయ్యా నేను? నీకు ఏది ఇచ్చినా నీ ప్రేమ ముందు, నీ దాస్యం ముందు తక్కువే అవుతుంది. అందుకని
నన్ను ఎవ్వరు పూజించినా నిన్ను కలుపుకుని మాత్రం పూజిస్తేనే నాకు ప్రీతిపాత్రులు అవుతారు వారు అని హనుమత్ స్థానాన్ని రామచంద్ర ప్రభు మనస్సులో కల్పించారు. అందుకుగాను ఈ మందిరంలో దాసాంజనేయ స్వామిగా రామ పాదాల కింద శిలారూపంలో హనుమంతుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందన్నమాట. ఇదంతా కూడా మనకి చక్కగా ఆ మందిరం ఆలయ పూజారి గారు హిందీలో మనకు చెప్పటము, అది మనం అర్థం చేసుకుని, వాళ్ళు కన్నడ దేశస్తులు, తెలుగులోకి మార్చుకుని మనకు సత్సంగంలో అర్థమైంది, కొంచెం పురాణంలోంచి మనము అనుభవం చెందింది కలిపి మన జయనామగుణ సంకీర్తన భాగస్వాములందరూ కూడా వెళ్ళలేని వాళ్ళు వెళ్ళి, ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రామచంద్రుని ఇక్కడి నుంచే చూసి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని దృశ్యమానంగా ఈ చర్మవాణి మాధ్యమంగా చూసి అందరూ తరించాలన్న ఒకే ఒక అతి ఉత్తమమైన సంకల్పంతో, ఆ సీతారామాంజనేయ స్వామి అనుగ్రహంతో, దత్తప్పాజీ వారి నీబ్ కరోరి మహారాజా అనుగ్రహంతో ఈ 1200 సంవత్సరాల వెనుక ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయ దర్శనము మనకు కలిగింది అని భగవంతుని ప్రార్థిస్తూ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త.